నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. సాధారణంగా కఠినంగా ఉండే లెక్కల టీచర్ శ్రీనివాస్ గారు అకస్మాత్తుగా తన తరగతి విద్యార్థులను మధ్యాహ్నం తర్వాత క్లాస్ రూమ్ కి పిలిచారు. అందరూ లంచ్ బాక్స్ తీసుకురావద్దు, నేను మీ అందరికీ బిర్యానీ ట్రీట్ ఇస్తాను అని ముందు రోజే ప్రకటించడంతో విద్యార్థులు ఆనందంతో ఊగిపోయారు. చెప్పిన టైంకి అందరూ క్లాస్ రూమ్ లోకి చేరగా అక్కడ వారికి వేడివేడిగా ఉన్న బిర్యానీ ప్యాకెట్లు కనిపించాయి. దాంతో ఆ పిల్లలందరిలోనూ మరింత ఉత్సాహం పెరిగింది. బిర్యానీ అనుకుంటూ అందరూ తెగ సంబరపడిపోయారు. విద్యార్థులు బిర్యానీ తింటూ ఉండగానే లెక్కల మాస్టారు వారికి ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. హఠాత్తుగా క్లాస్ రూమ్ లోని ప్రొజెక్టర్ ను ఆన్ చేశారు. స్క్రీన్ పై వారి యూనిట్ టెస్ట్ మార్కులను లిస్టు కనిపించడంతో పిల్లలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. మొదట భయపడిన విద్యార్థులకు తర్వాత తెలిసింది ఏంటంటే ఈ ట్రీట్ కు ఒక ప్రత్యేక కారణం ఉందని గ్రహించారు. ఇటీవల జరిగిన గణిత పరీక్షల్లో మొత్తం తరగతి సగటు మార్కుల కంటే 20% పెరిగాయి. ముఖ్యంగా సాధారణంగా తక్కువ మార్కులు సాధించే 5గురు విద్యార్థులు ఈసారి 80% పైగా మార్కులు సాధించారు. వారి కృషిని ప్రోత్సహించడానికి అలాగే మిగతా వారికి ప్రేరణగా నిలిపేందుకు ఈ సర్ప్రైజ్ ట్రీట్ ఏర్పాటు చేశానని లెక్కల టీచర్ శ్రీనివాస్ తెలిపారు. మార్కులు మాత్రమే కాదు, మీలో వచ్చిన మార్పు నాకు ముఖ్యము. మీరు ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలరు అంటూ ఆయన విద్యార్థులను ఎంతగానో ప్రశంసించారు. ఈ సంఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా స్పందిస్తూ టీచర్లు స్టూడెంట్స్ పట్ల కఠినంగా కాకుండా వారిని ప్రోత్సహించే విధంగా ఇలాగే ఉండాలి అని చెప్పారు. శిక్షల కంటే ప్రోత్సాహం గొప్పది అని ఫలితాలను కూడా మంచిగా ఇస్తుందని కూడా అన్నారు.